హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఆ నదిలో బంగారం ప్రవహిస్తుంది. దొరికినోడికి దొరికినంత. ఇండియాలోనే ఎక్కడో తెలుసా? భారతదేశంలో అద్భుతమైన విషయాలు, ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందులో జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న సువర్ణరేఖ నది ఒకటి. రాంచీలో పుట్టి పశ్చిమ బెంగాల్లోని ఒడిశా గుండా ఈ నది ప్రవహిస్తుంది. దాదాపు 474 కిలోమీటర్ల పొడవైన ఈ నదిలో నీటితో పాటు బంగారం కూడా ప్రవహిస్తుందని తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఈ నది నుండి వచ్చే బంగారు రేణువులను వెలికితీసి జీవనోపాధి పొందుతున్నవారు ఈ ప్రాంతంలో చాలా మందే ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలకు ఈ నది ఒక ముఖ్యమైన జీవనాధారం. ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం వరకు నదిలోని ఇసుకను జల్లెడ పట్టి దాని నుంచి బంగారు రేణువులను వేరు చేస్తుంటారు. అయితే ఈ నదిలోకి బంగారం ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేకపోయారు. అయితే బంగారంతో కూడిన రాళ్లపై నీరు ప్రవహించడం వల్ల బంగారం రేణువులుగా ఏర్పడి నదిలో కొట్టుకుంటూ వస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. కానీ ఇంతవరకు ఎవరూ దానిని నిరూపించలేదు. ఇక ఈ నది పుట్టిన ప్రదేశం నుంచి చివరి వరకు ఎక్కడైనా బంగారు గని ఉందా అనే విషయాలను తెలుసుకోవడానికి 2012వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 2 వేర్వేరు సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. అయితే బంగారంపై ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే అక్కడ ప్రజలు వర్షాకాలంలో తప్ప మిగిలిన రోజుల్లో నదిలో ఇసుకను తవ్వి బంగారం వెలికి తీస్తూనే ఉంటారు. అయితే వారికి లభించే బంగారం మాత్రం బియ్యం లేదా ధాన్యం కంటే చిన్నదిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధిస్తున్నా ప్రజలెవరూ పట్టించుకోవడం లేదన్నారు. చిత్రమేంటంటే అసలు ఈ నదిలోకి బంగారం ఎలా వస్తోంది, ఎక్కడి నుంచి వస్తోంది అనేది ఎవరికీ తెలియదు. శాస్త్రవేత్తలు కూడా కొంత ప్రయత్నించి వదిలేశారు. ముఖ్యంగా జార్ఖండ్ రాజధాని రాంచీకి దగ్గరలో పిస్కా అనే గ్రామం ఉంది. అక్కడే ఈ నది పుడుతోంది. అక్కడ ప్రజలు నది ఒడ్డుకు వెళ్లి ఇసుకను జల్లెడ పడితే అందులో బంగారం లభిస్తుంది. అందువల్ల రోజు ప్రజలు నది దగ్గరకు వెళ్లి ఇసుకను సేకరించి దాన్ని నీటితో మెల్లమెల్లగా తడుపుతూ పెద్ద రాళ్లన్నీ పోయేలా చేస్తారు. చివరికి సన్నటి గింజ మాదిరి ఉండేది మిగులుతుంది. దాన్ని కూడా ప్రాసెస్ చేయగా బంగారం మిగులుతుంది. ఆ బంగారాన్ని వారు అమ్ముకుంటున్నారు. ఇక్కడ బంగారం అనేది కుప్పలుగా ఏమీ దొరకదు, చాలా తక్కువగానే దొరుకుతుంది. అయినప్పటికీ ఆ మాత్రం దొరికినా చాలనుకుంటున్నారు స్థానికులు. దాన్ని సంపాదిస్తూ బతికేవారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా మంది సూర్యోదయంతోనే నదికి వస్తారు. తమ దగ్గరున్న ప్రత్యేక వస్తువులతో నీటితో తడుస్తూ ఉన్న ఇసుకను సేకరిస్తారు. దాన్ని జల్లెడ పడతారు. మధ్యాహ్నం దాకా ఈ పని చేస్తారు. ఆ తర్వాత తమతో తెచ్చుకున్న గిన్నెలో బంగారం రజికెను తీసుకుని పట్టుకెళ్తారు. ఆ బంగారాన్ని కొంతమంది తమ ఇళ్ల దగ్గర అమ్ముకుంటారు. మరికొందరు రాంచీకి వెళ్లి అక్కడ బంగారం షాపుల్లో అమ్ముకుంటున్నారు. ఈ నదిలో శీతాకాలంలో ఎక్కువగా గోల్డ్ లభిస్తోంది. అది ఎక్కడి నుంచి వస్తోందో తెలియట్లేదు. ఈ నది దాదాపు 395 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. తలసారి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది 3 రాష్ట్రాలకు టచ్ చేస్తున్నా జార్ఖండ్లో లభించినంతగా బంగారం మిగతా రాష్ట్రంలోని నది ఒడ్డున లభించదు. జార్ఖండ్లో కూడా నది ప్రారంభమైన ప్రదేశం దగ్గరే ఎక్కువగా దొరుకుతుంది. అక్కడి భూగర్భంలో బంగారు గనులు ఉండి ఉండొచ్చనే అనుమానం ఉంది. కానీ ఆ దిశగా ఎలాంటి తవ్వకాలు జరగలేదు. జార్ఖండ్లో బొగ్గు గనులు, బంగారు గనులు ఎక్కువే. ఇప్పటికీ 4 ప్రాంతాల్లో బంగారం గనులను కనిపెట్టగా తాజాగా భారత భూగర్భ సంస్థ GSI సింగ్ భూమ్లో మరో గనిని కనిపెట్టింది. అందులో 250 కేజీల బంగారు నిల్వలు ఉన్నాయని అంచనా వేసింది. నదిలో బంగారంపై ఆధారపడి నది చుట్టుపక్కల చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి.
కొన్ని తరాలుగా చాలా బంగారం సేకరిస్తూనే ఉన్నారు. అయితే వారెవరూ ధనవంతులు కాలేదు. ఎందుకంటే గంటల తరబడి ప్రయత్నిస్తే ఒక వ్యక్తికి ఒక రోజుకి 1 గ్రాము లభించడం కూడా కష్టమే. ఒక్కోసారి అది దొరకదు. పడిన కష్టమంతా వృధా అవుతుంది. మార్కెట్లో 1 గ్రాము బంగారం ధర 5,000 దాకా ఉంది. కానీ స్థానికులు ఆ బంగారాన్ని చాలా తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. అందువల్ల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులేవీ లేవు. కొందరైతే నెలకు 5,000 నుంచి 7,000 దాకా మాత్రమే సంపాదిస్తున్నారు. ఆ డబ్బు వారి రోజువారీ ఖర్చులకే చాలట్లేదు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.